మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మనం 9th క్లాస్ సెకండ్ లెసన్లో ఉన్నాము. అంటే ఫస్ట్ లెసన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ జీవుల మౌలిక ప్రమాణం, ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ 2 పార్ట్స్ కింద చేశాను. చూడండి, ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మనకి కణజాలాలు, టిష్యూస్. ఇది వచ్చి మనకి చూడండి, క్లారిటీగా చెప్తాను, ఇంపార్టెంట్వే చెప్తాను, ఈజీగా తక్కువ టైంలో చెప్తాను. చూడండి, కణజాలాలు, టిష్యూస్ వచ్చి ఫస్ట్ పేజ్లో మనకి ఏమీ లేదు. నెక్స్ట్ పేజీ వచ్చి మనకి ఒక ప్రయోగం ఇచ్చారు. ఉల్లిపాయని ఇలా నీటిలో పెట్టమన్నారు, రివర్స్లో పెడితే ఇవి పెరుగుతాయి. ఎక్కడ చూడండి, దీని యొక్క వేర్లు అనేవి పెరుగుతాయి. ఈ వేర్లు ఈ చివర్లను కట్ చేస్తే పెరగడం మానేస్తాయి అన్నమాట. తర్వాత ఒక ఉల్లిపాయకి ఇవి కట్ చేసేసి పెట్టమంటారు, ఒక ఉల్లిపాయని మామూలుగా పెట్టమంటే ఇవి పెరగడం మానేస్తాయి అన్నమాట. ఎందుచేత అంటే ఇక్కడ మనం చూద్దాం. మొక్కలలో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజ్య కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలం అంటే మెరిస్టెమాటిక్ టిష్యూ. మెరిస్టెమాటిక్ టిష్యూ వల్ల మనకి మొక్కలలో పెరుగుదల అనేది జరుగుతుందన్నమాట. ఇది 3 రకాలుగా ఉంటుంది: అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం. ఇక్కడ చూడండి, అగ్ర అంటే పైన ఉండే కణజాలం అన్నమాట. అంటే చూడండి ఒకసారి, కాండము అలాగే వేరు కూడా కొన భాగాలలో ఉండే కణజాలాన్ని మనం అగ్ర విభాజ్య కణజాలం అంటాం. నెక్స్ట్ మనకి మధ్యస్థ విభాజ్య కణజాలం అంటే కణుపుల దగ్గర ఉంటుంది, మధ్యలో కణుపుల దగ్గర నోడ్స్ దగ్గర ఉంటుంది. అది మెరిస్టెమాటిక్ మధ్యస్థ విభాజ్య కణజాలం. ఓకే, అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. నెక్స్ట్ మనకి పార్శ్వ విభాజ్య కణజాలం, లాటరల్ మెరిస్టమ్. ఇక్కడ ప్రక్క భాగాల్లో ఉంటుంది అనమాట. అంటే కాండం వ్యాసం పెరగడానికి, పొడవు పెరగడానికేమో అగ్ర విభాజ్య కణజాలం అంటే ఎపికల్ మెరిస్టమ్ ఉపయోగపడుద్ది. ఇది పార్శ్వ విభాజ్య కణజాలం అయితే కాండం యొక్క వ్యాసం అంటే లావు పెరగడానికి ఉపయోగపడుద్ది అనమాట. నెక్స్ట్ మనకి చూడండి, విభాజ్య కణజాలంలో కణాలు చురుకుగా ఉంటాయి, అంటే చురుకుగా పెరుగుదలని కలిగి ఉంటాయి. దీంట్లో కణద్రవ్యం ఉంటుంది, అలాగే సెల్యులోజ్తో కూడిన కణకవచాలు కూడా ఉంటాయి. రిక్తికలు అనేవి ఉండవు. విభాజ్య కణజాలంలో రిక్తికలు ఉండవు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వ్యాక్యూల్స్ అనేవి విభాజ్య కణజాలంలో ఉండవు. నెక్స్ట్ మనకి శాశ్వత కణజాలాలు. శాశ్వత కణజాలాలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. విభాజ్య కణజాలం అనేది ఉండడం వల్లే మొక్కలు పెరుగుతాయి మనకి. ఈ శాశ్వత కణజాలం అనేది 2 రకాలు: సరళ శాశ్వత కణజాలం, సంక్లిష్ట శాశ్వత కణజాలం. ఫస్ట్ సరళ శాశ్వత కణజాలం గురించి చూద్దాము. దీంట్లో ఫస్ట్ది మనకి మృదు కణజాలము. ఇక్కడ చూడండి, బాహ్యత్వచం పైన మనకి మృదు కణజాలం ఉంటుంది. ఈ మృదు కణజాలంలో కణాలు అనేవి కొంచెం వదులుగా ఉంటాయి. కణాంతర అవకాశాలు అంటే మధ్యలో ఖాళీ ప్లేసులు కూడా, గ్యాప్స్ కూడా మనకి ఉంటాయి. కణాంతర అవకాశాలు కూడా ఉంటాయి. ఇది సజీవ కణజాలం. మృదు కణజాలం అనేది సజీవ కణజాలం. ఇది ఆహార పదార్థాలని నిల్వ చేస్తుంది. ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ వచ్చి మనకి ఫుడ్ని స్టోర్ చేస్తుంది అనమాట. మృదు కణజాలం సజీవ కణజాలం. బాహ్య చర్మం కిందుగా ఉంటుంది అనమాట మృదు కణజాలం. నెక్స్ట్ మనకి భావభాసన ఉంటుంది, కింద బాహ్య చర్మం. నెక్స్ట్ మృదు కణజాలం. కొన్ని పరిస్థితుల్లో కిరణజన్య సంయోక్రియ జరుపుద్ది. మృదు కణజాలం హరిత కణజాలం కలిగి ఉండి, అంటే క్లోరెన్ కైమా, హరిత మృదు కణజాలాన్ని మనం క్లోరెన్ కైమా అంటాం. అంటే కొన్ని కండిషన్స్లో హరిత రేణువులు కలిగి ఉండి ఈ మృదు కణజాలమే కిరణజన్య సంయోక్రియని జరుపుద్ది అనమాట. దీంట్లో వాయు కుహరాలు ఉండి, కొన్ని మృదు కణజాలాల్లో వాయు కుహరాలుండి నీటిపై తేలడానికి కూడా ఉపయోగపడుద్ది. దీన్ని అప్పుడు వాయుగత కణజాలం అని కూడా అంటాం. నెక్స్ట్ కణజాలం స్థూలకోణ కణజాలం. ఇదెందుకు ఉపయోగపడుద్ది అంటే బాహ్య చర్మానికి జస్ట్ కిందన ఉంటుంది. స్థూలకోణ కణజాలం అంటే అనేక కోణాల్లో వంగడానికి ఉపయోగపడుద్ది అని గుర్తుపెట్టుకోండి. కోణం అని ఉంది కదా, కోలన్ కైమ, కోలగా వంగుద్ది అనుకోండి, అప్పుడు కోలన్ కైమ వస్తుంది. అనేక కోణాల్లో మొక్క వంగడానికి ఉపయోగపడేదే మనకి స్థూలకోణ కణజాలం. అంటే ఇది చూడగానే వంగడానికి ఉపయోగపడేది అనగానే మనకి అనేక కోణాల్లో వంగడానికి స్థూలకోణ కణజాలం అని గుర్తుపెట్టుకుంటే మనకి స్ట్రైక్ అవుద్ది అక్కడ. ఓకే, వంగడానికి ఉపయోగపడేది స్థూలకోణ కణజాలం. మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేది మనకి స్థూలకోణ కణజాలము. నెక్స్ట్ మనకి చూడండి, దృఢ కణజాలము.
ఇంకొక కణజాలం ఏంటంటే దృఢ కణజాలం. ఇది నిర్జీవ కణజాలం. కణాలు దగ్గరగా ఉండి కణాంతర అవకాశాలు అనేవి ఉండవు అసలు. అదే మృదు కణజాలంలో కణాంతర అవకాశాలు ఉంటాయి. స్థూల కోణ కణజాలంలో కొంచెం తక్కువ ఉంటాయి. కణాంతర అవకాశాలు ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. దృఢ కణజాలంలో అయితే అసలు కణాంతర అవకాశాలు అనేవి ఉండవు. వీటి కణకవచాలు అనేవి లిగ్నిన్తో చేయబడి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. లిగ్నిన్తో చేయబడి ఉంటాయి. దేనివి? దృఢ కణజాలం యొక్క కణకవచాలు లిగ్నిన్తో చేయబడిన నిర్జీవ కణజాలాలు అనమాట. దృఢత్వాన్ని ఇస్తాయి, గట్టితనాన్ని ఇస్తాయి. కొబ్బరి పీచు చూడండి, కొబ్బరి చెట్టులో కొబ్బరి పీచు అనేది దృఢ కణజాలానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి నాళికా పుంజాల చుట్టూ ఉంటుంది. ఆకుల ఈనెలు చూడండి గట్టిగా ఉంటాయి. ఈనెల్లో కూడా దృఢ కణజాలమే ఉంటుంది, ఇంపార్టెంట్ మనకి. తర్వాత గింజలు విత్తనాల్లో చుట్టూ కూడా మనకి దృఢ కణజాలమే ఉంటుంది. అందుకే విత్తనాలు అనేవి మనకి గట్టిగా ఉంటాయి. ఒక గట్టి పదార్థాలన్నింటిలో కూడా దృఢ కణజాలం, నిర్జీవ కణజాలం ఉంటుంది. నెక్స్ట్ మనకి నీటి ఎద్దడి గల ఆవాసాల్లో పెరిగే మొక్కల్లో మనకి బాహ్య కణజాలం అనేది దళసరిగా ఏర్పడి ఉంటుంది. ఎందుకు? నీటిని నష్టపోకుండా దృఢంగా ఏర్పడి ఉంటుంది అనమాట. అదే మైనపు పొర కూడా ఉంటుంది. కొన్ని మొక్కల్లో మైనపు పొర ఉండి నీటి నష్టం జరగకుండా బాహ్య చర్మం అనేది కాపాడుతుంది. అలాగే మొక్కల్లో పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రరంధ్రాలు ఎందుకు ఉపయోగపడతాయి? బాష్పోత్సేకాన్ని జరపడానికి, అలాగే శ్వాసక్రియకి వాయు మార్పిడి అనేది మనకు పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. అలాగే బాష్పోత్సేకం, నీటి ఆవిరి రూపంలో నీరు ఆవిరి జరగడం అనేది, బాష్పోత్సేకం అనేది పత్రరంధ్రాల ద్వారానే మనకి జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎడారి మొక్కల్లో దళసరి అయిన మైనపు పూత ఉంటుంది. మైనపు పూత అనేది క్యూటిన్, జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థం క్యూటిన్ పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎడారి మొక్కల్లో క్యూటిన్ ఎక్కడ ఉంటుంది అంటే బాహ్య చర్మంలో దళసరి అయిన మైనపు పూత ఏర్పడి ఉంటుంది. ఇది ఎందుకంటే నీటి నష్టం జరగకుండా ఎడారి మొక్కల్లో ఏర్పడి ఉంటుంది. ఎడారిలో నీరు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్యూటిన్ అనేది కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ వల్కలంలో బాహ్య చర్మం దిగువన వల్కలం ఉంటుంది. వల్కలంలో అక్కడ బెండు కణజాలం కూడా ఉంటుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలం బెండులో ఉన్న కణాల పొరని ఏర్పరుస్తుంది. బెండు కణజాలం ఏర్పడడానికి కారణం వల్కలంలోని ద్వితీయ విభాజ్య కణజాలము. నెక్స్ట్ దీంట్లో కణాంతర అవకాశాలు అనేవి ఉండవు. బెండులో కూడా కణాంతర అవకాశాలు ఉండవు, నిర్జీవంగా ఉంటుంది. దీంట్లో బెండు కణజాలంలో మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చి సూపరిండెంట్ పదార్థం ఉంటుంది. సూపరిండెంట్ అని గుర్తుపెట్టుకోండి. సూపరిండెంట్ అపార్ట్మెంట్లో సూపరిండెంట్ ఉంటాడు, బెండు తీస్తాడని గుర్తుపెట్టుకోండి. సూపరిండెంట్లోనే బెండు కూడా వచ్చేస్తుంది చూడండి. సూపరిండెంట్ బెండు కణజాలంలో మనకి సూపరిండెంట్ పదార్థంతో కణకవచాలు అనేవి తయారవుతాయి. ఓకే, ఇది కూడా గట్టి పదార్థం బెండు అనేది. మా బాహ్య చర్మం అక్కడక్కడ పగిలి మనకి బెండు కణజాలం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి సంక్లిష్ట కణజాలాలు. సరళ కణజాలాలు అయిపోయాయి. ఇప్పుడు సంక్లిష్ట శాశ్వత కణజాలం. దారువు పోషక కణజాలం, జైలం, ఫ్లోయం, ఈ రెండు వచ్చి మనకి సంక్లిష్ట కణజాలాలు. ఇవి ప్రసరణ కణజాలాలు అనమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడే నాళికా పుంజాలు అనమాట. ఇవి కాంప్లెక్స్ టిష్యూస్. ఇవి నిర్జీవ దారువులో అయితే చూడండి ఒకసారి, అంటే అనేక రకాల కణాలతో ఏర్పడతాయి. ఈ రెండు కూడా సంక్లిష్ట కణజాలు అనేవి ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడతాయి. అందువల్లే దాన్ని సంక్లిష్ట, కాంప్లెక్స్ అన్నారు. సరళ అంటే ఒక్కొక్క రకాల కణాలే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఓకే, దృఢ కణజాలం ఒక రకాల కణాలు, అలాగే మృదు కణజాలం ఒక రకమైన కణాలు. కానీ ఇలా కాదు. ఇక్కడ దారువులో కొన్ని రకాల కణాలు ఉంటాయి, పోషక కణజాలంలో కొన్ని రకాల కణాలు ఉంటాయి. చూడండి, దారులో మనకి దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం, దారు తంతువులు ఉంటాయి. దారు నాళాలు అలాగే దారు కణాలు కూడా నాళాల వంటి భాగాలన్నమాట. దీని ద్వారానే మనకి నీరు, ఖనిజ లవణాలు కూడా రవాణా చెందడానికి ఉపయోగపడతాయి. ట్రాన్స్పోర్టేషన్కి వాటర్ అలాగే ఖనిజ లవణాలు కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడేవి మనకి దారు కణాలు, దారు నాళాలు. నెక్స్ట్ మనకి దారు కణాలు, దారు నాళాలు దళసరి కణకవచం కలిగి ఉండి నిర్జీవ కణాలతో ఏర్పడి ఉంటాయి. దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు కణజాలం మొత్తానికి నిర్జీవ కణాలతో ఏర్పడి ఉంటుంది. దారు మృదు కణజాలంలో ఆహారం అంటే లిక్విడ్ రూపంలో ఉండే ఫుడ్ మాత్రం నిల్వ చేయబడుతుంది. ఓకే, ఫుడ్ సాలిడ్ కాదు, లిక్విడ్ రూపంలో ఉండే ఫుడ్ దారులో నిల్వ చేయబడుద్ది. దారు కణాలు, దారు నాళాలు నీరు, ఖనిజ లవణాలని రవాణా చేస్తాయి. దారు నారలు వివిధ రకాల పనులకు ఉపయోగపడతాయి. నారలు అనేవి వివిధ రకాల తాళ్ళు అవి పెనుతారు కదా, పీచులు, తాళ్ళు, మ్యాట్లు, అలాగ దారు నారలు వివిధ రకాల పనులకు మనకి ఉపకరిస్తాయి.
నెక్స్ట్ పోషక కణజాలం 5 రకాల కణాలతో ఏర్పడుతుంది. చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలం. ఈ 5 రకాల కణాలు కూడా మొత్తం కలిసి మనకి ఫ్లోయం లేదా పోషక కణజాలం ఏర్పడుతుంది అన్నమాట. చాలని నాళాల గోడలు రంధ్రయుతంగా అంటే హోల్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తాయి. పోషక కణజాలం యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఆహారాన్ని, ఫుడ్ని వివిధ భాగాలకు రవాణా చేస్తాయన్నమాట. పోషక కణజాల తంతువులు తప్ప అన్నీ కూడా సజీవ కణజాలాలు. తంతువులు అంటే నారలను గుర్తుపెట్టుకోండి. దారు నారలు ఎలాగ నిర్జీవ కణాలు, అలాగే పోషక కణజాల తంతువులు కూడా నిర్జీవ కణాలు. మిగతావన్నీ కూడా పోషక కణజాలంలో మిగతా చాలని నాణాలు, చాలని కణాలు, పోషక కణజాలం ఇవన్నీ కూడా సజీవ కణాలే. పోషక కణజాల తంతువులు ఒక్కటే మనకి నిర్జీవ కణాలు ఇందులో. ఓకే, చూడండి ఒకసారి. దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం. ఇందులో పోషక కణజాలం చూడండి. పోషక కణజాలంలో చాలని ఫలకం, ఇది మధ్యలో చాలని నాళాలు, చాలని మృదు కణజాలం, ఇవి సహకణాలు. పొడవుగా తంతువులా ఉన్నాయి కదా, ఇవి సహకణాలు. ఓకే, ఇవి ఇక్కడితో మనకి ఈ పార్ట్ అయింది. నెక్స్ట్ మనకి జంతు కణజాలాలతో చూద్దాం. టిష్యూస్లోనే సెకండ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్ మొక్కల కణజాలాలు చూసాం, సెకండ్ పార్ట్ జంతు కణజాలాలతో కలుద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్.